చరిత్రుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కాలర్ ఎగరేసి తలెత్తి రొమ్మిర్చి నేను రాజకీయ చరిత్రలో ఎవడన్నా నేను రూపాయి తీసుకున్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఏకైక దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర గారు. నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న పాత్ర ఏం చేశాడు అంటే అల్లూరు సీతారామరాజు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాడు కదా అయ్యన్న పాత్ర, ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చాడు కదా, పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చాడు కదా, ఒకటి కాదు రెండు కాదు 150 పడకల హాస్పిటల్ తీసుకొచ్చాడే, ఎన్టీఆర్ స్టేడియం తీసుకొచ్చాడే, ఎంపీ పట్నం బ్రిడ్జ్ తీసుకొచ్చాడే, నాతవరం మెయిన్ రోడ్ తీసుకొచ్చాడే. మొత్తం నర్సీపట్నం నియోజకవర్గానికి 2300 కోట్లు అభివృద్ధి చేసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేసిన దమ్మున్న నాయకుడు, నికాసైన నిజాయితీ అయిన నాయకుడు అయ్యన్న పాత్రని తెలుగుదేశం పార్టీ జెండా భుజం మీద వేసుకుని కార్యకర్త ఎవడన్నా కానీ తలెత్తి రొమ్ము విరిచి కాలర్ ఎగరేసి చెప్పుకుంటాడే. కానీ వైసీపీ నాయకులు ఈ గణేష్ కానీ ఎవడన్నా ఏం చెప్పుకుంటాడండి? ఈ ఊరికి వచ్చినప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఊరికి వచ్చాడండి? మెరుపు తీగలాగా ఏదో గడప గడపకు అప్పుడప్పుడు కొన్ని గ్రామాలకు తిరిగి ఇప్పుడు వచ్చి మైకు పట్టుకొని 5 సంవత్సరాల ముందు అయ్యన్న పాత్ర ఏదో చేశాడో నేనేదో పీక్తాను ఇంకో 30 రోజుల్లో అని చెప్తే ఎవడన్నా నమ్ముతాడా అని చెప్పి ఈ సందర్భంగా సవరంగా మనం చేసుకుంటా. ఒకటి కాదు రెండు కాదు, ఇంకా మీ ఊర్లో నాకు తెలిసి వైసీపీ నాయకులు శ్మశానం ఒకటే వదిలేశారు. దాంట్లో కాల్చుకుంటే కూడా 10,000 తీసుకుంటాడే మీరు. ఇంకా అంతకంటే దారుణం ఇంకోటి ఏమనుంటుందా? అందుకని పూర్వం అనేవారు పెద్దలు శవాల మీద చిల్లరేరుకునే ఎదవలు ఉంటారని. అక్కడ రాష్ట్రంలో ఒక సైకోగాడు ఉంటే ఊరికి ఒక సైకోని తయారు చేస్తాడు. ఈ సైకోలందరికీ మందు ఇచ్చే టమ్మీ వచ్చేసింది అమ్మ, 30 రోజులే ఉంది. వీళ్ళందరికీ కూడా 150 పడకల హాస్పిటల్ అవసరం లేదు, ఊరు మధ్యలోనే మందు ఇచ్చేవచ్చు. ఈ 150 పడకల హాస్పిటల్ కట్టినప్పుడు నీకు దమ్ముంటే సత్తా ఉంటే నీకు అంత దమ్మున్న నాయకుడు అయితే ఒక్క పడక పెంచాలి కదా హాస్పిటల్కి. మరి 150 పడకల హాస్పిటల్ అలాగే ఎందుకుంది? ఒక పడక ఏమైనా పెంచావు నువ్వు? ఒక సత్తా ఉందా నీకు? మొన్న ఒక 500 మీటర్లు రోడ్డు వేసాడమ్మా. స్వతంత్రం వచ్చిన తర్వాత మనమే రోడ్డు ఇదే మొదటిసారి చూసినట్టు బిల్డప్ వేయడం. ఈ 500 మీటర్ల రోడ్డు తార్ రోడ్డు వేసి ఏం చేసేటంటే మట్టుడు మధ్యాహ్నం వేళ పిల్లల్ని బస్సులోకి తీసుకెళ్లి, బస్సులో నీ స్కూల్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు తీసుకెళ్ళి రోడ్డు చూడండి అని చూపెడుతున్నాడు. అక్కడ అంబేద్కర్ గారు విగ్రహం పెట్టాడు, దాని మీద కూడా తప్పు డేట్ వేసాడు. ఈ తలకు మాసిన వాళ్ళకి అంబేద్కర్ గారు ఏంటో ఆయన గొప్పతనం ఏంటో ఏం తెలుస్తుంది? రాజ్యాంగానికి విలువ ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డికి అసలు రాజ్యాంగం విలువ ఏం తెలుస్తుంది? అందుకే నేను ఒకటే కోరుతున్నాను, రేపు మన గ్రామం బాగుపడి దొప్పిన తర్వాత ఎవడు ఈ కష్టాలు తీరుస్తాడు? ఈ 30,000 ఇచ్చినోడు కానీ, 1,00,000 రూపాయలు ఇచ్చినోడు కానీ, 2 లక్షలు ఇచ్చినోడు కానీ ఎవడింటికి వెళ్ళి చెప్పుకోవాలి? ఇక్కడైతే మేము ఎప్పుడు ఇదే గడ్డ మీద పుట్టాం కాబట్టి ఇక్కడే ఉంటాము. ఏ అర్ధరాత్రి అయినా తలుపు తట్టి అయ్యన్నా నాకు ఈ కష్టం ఉంది అని అప్పలనాయుడు గారి ద్వారా పెద్ద మనుషుల ద్వారా వస్తే ఆ కష్టం తీర్చడానికి ఇంకో 40 సంవత్సరాలు మేము ఇక్కడే ఉంటాం. అంతేగాని మధ్యలో వచ్చి మధ్యలో పోయడానికి ఇదే మెరుపు తెగ వ్యవహారం కాదు కదా. అదే సినిమాలో అంటారు అమ్మ మెరుపు తెగ ఒకసారి వచ్చుకోమంటారు. అలాగే ఈయన వచ్చి ఒక 5 సంవత్సరాలు అలా వచ్చి అది పోతారు, మళ్ళీ కష్ట సమయాల్లో నెట్టేస్తారు, మళ్ళీ మనమే చేర్చాలి. నేను ఒకటే అడుగుతున్నాను, ఇన్ని లంచాలు దొప్పారే, ఇన్ని లక్షలు దొప్పారే, మెటల్ దొప్పారే, అన్ని దొప్పి ఒక్క రోడ్డు అయినా వేయగలిగారండి? ఒక్క కాలువ డ్రైనేజ్ బాగుపరచగలిగారా అండి? వేసిన రోడ్డు మీద కన్నాలు పడితే ఆ కన్నాలు కూర్చలేని, సత్తా లేని, దమ్ము లేని, సిగ్గు లేని నా కొడుకులు ఈ రోజు వచ్చి ఓటు అడిగే మొహేలా చూపెట్టుకున్నారని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటాం. ఈ రోజు అందుకే గుర్తు పెట్టుకోవాలి, మహిళలు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలండి. చిన్న పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యం. ఉద్యోగం లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నారు. ఏమమ్మా ఉద్యోగం ఏమి ఇచ్చారని అడిగితే ఏమంటున్నారు తెలుసా? వాలంటీర్ ఉద్యోగం ఇచ్చామంటున్నారు. వాలంటీర్ ఉద్యోగం పెర్మనెంట్ ఉద్యోగమా? 5,000 రూపాయలు పాపం ఆ పిల్లలకి ఇచ్చి నానా చాకరీ చేయించుకుంటున్నారే. ఏ నువ్వు 500 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నావే, ఏ 5,000 10,000 రూపాయలు చేయలేరండి? 15,000 రూపాయలు చేయలేవు. ఈ రోజు ఒక మాట చెప్పరా మీకు,
కాదు. ఇష్టం వచ్చినట్టు ఆలోచుకొని చేస్తే పీకలు కూడా పేకలేవు మమ్మల్ని. 30 రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది, ఎవడన్నా తప్పు చేస్తే అతను పాతాళంలో తొక్కేస్తామని చెప్పి నేను క్లియర్ గా కూడా చెప్పడం జరిగిందని చెప్పి సందర్భంగా చెప్తున్నా. ఆఖరికి హైదరాబాద్ లో మా అమ్మాయి చదువుకుంటుంది, 5 ఏళ్ళ పిల్ల. ఆమె దగ్గర కూడా వచ్చి ఫోటో చూపెట్టి మీ నాన్న ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నాడు. ఏం దొంగతనం చేసాము మేము? అభివృద్ధి చేశాం. నర్సీపట్నంలో ఎప్పుడు చరిత్రలో చేయలేని రాజకీయం చేశాం, అభివృద్ధి చేశాం. ఎప్పుడు చరిత్రలోనే కాదు భవిష్యత్తులో కూడా మీకోసం ఉంటాం తప్ప మీరున్నారనే ధైర్యంతో ఈరోజు పోరాడడం తప్ప ఇంకోటి కాదు. అందుకనే మీ అందరినీ చేతులు జోడించి కోరుతున్నాను, మీ అందరూ ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలో చెప్పనా? మన తాండవ రిజర్వేర్ ఉంది, దానికి ఒక గేట్ ఉంది. ఆ గేట్ కట్ట ఒక చిన్న కన్నం పడింది. ఆ కన్నం కోర్చడానికి ఎంత అవుతుందో తెలుసా? 7.5 లక్షల రూపాయలు అవుతుంది. 7.5 లక్షల రూపాయలు కోర్చమని చెప్పి ఎమ్మెల్యేని అడిగితే ఈ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాడు. 7.5 లక్షల కోసం 1 కోటి రూపాయలు కూడా కాదు, ఈ ఊరికి 4 కోట్లు ఇచ్చాడు అయ్యన్ పాత్ర. ఈ మండలానికి ఇవ్వాలంటే 4 కోట్లు దమ్ముంటే ఆ గేట్ కోసం వెళ్తే ముఖ్యమంత్రి అన్నాడట, ఎందుకు వచ్చావని అడిగాడట. ఏం లేదు సార్, ఫోటో తీసుకోవడానికి వచ్చానని చెప్పాడు. అలా ఇప్పుడు దాకా 21 ఫోటోలు తీసుకున్నాడు ఈ మహానుభావుడు. 21 ఫోటోల బదులు 1 కోటి రూపాయలు తేవచ్చు కదా. ఈ రోజు ఆ ఫోటోలు తీసుకొని మనకి సినిమా చూపెట్టాడు తప్ప ఆ గేట్ కన్నం మూయిపోవడం వల్ల సరైన సమయానికి వర్షం పడినప్పుడు రైతులు వరేసుకున్న సమయంలో, పంట వేసుకున్న సమయంలో సరైన సమయానికి సాగునీరు లేక 58,000 ఎకరాలు రైతు రోడ్డు మీద పడితే సిగ్గు లేకుండా, దమ్ము లేకుండా ఇంట్లో కూర్చున్నావంటే నేను బాపిరాజు కొత్తపల్లి పంపించకపోతే ఎక్కడ పంపించాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా.